శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 189వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఉద్ధవుడు నందాదులను ఊరడించి వారికి శ్రీకృష్ణ సందేశము చెప్పి ఒకరోజు ఏకాంత ప్రదేశంలో గోపికలను కలిశాడు. ఆ గోపికలు వచ్చి తమ మనస్సులో ఉన్న భావాలన్నిటినీ, శ్రీకృష్ణునిపై ఉన్న ప్రేమను, ఒక భ్రమరాన్ని అంటే 9ని ఉద్దేశిస్తూ వాళ్ళు విన్నవించుకున్నారు. ఆ మాటలన్నింటినీ భాగవతం భ్రమర గీతాలు అని ఉదహరిస్తుంది. ఆ భ్రమర గీతాలు పేరుతోటి, ఆ శీర్షికతోటి పోతనామాచ్యుల వారు అనేకమైనటువంటి పద్యాలు వ్రాశారు. వాటిలో మచ్చుకి 1-2 పద్యాలు మనల్ని పరిశీలిద్దాం. భ్రమరంతో ఆ గోపిక అంటోంది, భ్రమరా దుర్జనమిత్ర ముట్టకము మా పాదాబ్జంబులు, నా కర ప్రమాదాళీకుచ కుంకుమాంకిత లసత్ ప్రేణాసదాను సదామ ప్రసూన మరందారుణిత మరంద అరుణితానంద అరుణితాననుండ ఒకటున్ నాథుండు మన్నించు కాకమమున్ నేపుచు పౌరకాంతల శుభాకారంబులన్ నిత్యమ్మును. ఓ దుష్టుడు మిత్రుడైనటువంటి ఓ మధుప, ఓ భ్రమరమా, నీవు పాదపద్మాలు మాత్రం స్పృశించవద్దు. ఆ మధురా నగరంలో ఉన్న వారి పాదపద్మాలు స్పృశించు. మా ప్రాణవల్లభుని పుష్పమాలికలోని మరందం గ్రోలి ఆ కుంకుమ చేత ఎర్రబడిన ముఖం కలవాడిని కదా నీవు, మమ్మల్ని స్పృశించకు అని చెప్పి, మా ప్రాణేశ్వరుడు నిన్ను మన్నించునేమో కానీ మేము మాత్రం నిన్ను మన్నించం అని ఆ భ్రమరం మీద కోపాన్ని వ్యక్తం చేసి ఆ శ్రీకృష్ణుడు చాలా మంచివాడని, అతన్ని ఎంతో సంతోషంతో కీర్తిస్తున్నావు ఓ భృగరాజా, నీ గానం విని మేమేమి సొక్కి సోలిపోతామనుకున్నావా? అతని కథలు మాకు కొత్తవా ఏమిటి? నీ సంగీతం మేము అంగీకరించం. ఆ మధురానగరిలోని మగవుల ఎదుట నీ విద్య ప్రవర్తించు, వారు మెచ్చుకొని నీకు సత్కారాలు ఇస్తారు అని తమ కోపతాపాలు, సందేహాలు అన్నీ వెళ్ళగక్కుతూ రామావతారంలోని వాలి కథ అలాంటివి కూడా వర్ణించారు. ఈ విధంగా అనేకమైనటువంటి భావాలు వ్యక్తపరుస్తున్నారు ఆ గోపికలు. లక్ష్మీ వల్లభుడైన శ్రీకృష్ణుడికి మా పూరి గుడిసెలు బంగారంతో మణులతో నిర్మితమైన మేడలా ఏంటి? యదువంశానికి అలంకారమైన వెన్నుడికి మా పల్లెటూరు రేపల్లె పలువురు రాజులచే సేవింపబడిన ముఖ్య పట్టణమా ఏమిటి? సింహం నడువు వంటి నడుం కలిగిన శ్రీహరికి మా బృందారణ్యము సువాసన లీను చెట్లతో పూల తీగలతో శోభిల్లిన ఉద్యానవనమా? కంసమర్దనుడైన కృష్ణునికి మా గోవులు సర్వశుభ జల లక్షితాలైన ఏనుగుల గుర్రాల? మన్మధుడైన శ్రీహరికి మన్మధుడైన ఆ వన్యకాడికి గొల్లపడుతులమైన మేమేమన్నా రూప విభ్రమ విలాసాలతో గణుతింపదగిన కాంతామణులమా ఏమిటి? కనుక శ్రీకృష్ణుడు మమ్ము గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఎందుకు మమ్మల్ని స్మరిస్తాడు? లోకంలో ప్రభువులు ఎప్పుడూ నవప్రియులే కదా అని చెప్తున్నారు. ఇలా అనేక విధాలుగా కృష్ణ సందర్శనంపై ఆశ కలిగి మాట్లాడుతున్న గోపికల మాటలు కృష్ణుడికి మిత్రుడైన ఉద్ధవుడు విన్నాడు.
విని ఆయన తీయటి మాటలతో వారిని ఊరడిస్తూ ఇలా ప్రసంగిస్తున్నాడు. జపదాన వ్రత హోమ సంయమ తపస్వాధ్యాయ ముఖ్యంబులన్ నిపుణుల్ కోరియు ఏ విభున్మనములన్ నిల్పంగలైరట్టి సద్విపులాకారునిపై మహామహిముపై విశ్వేశుపై మీకు అజస్రపటుధ్యానములిట్లు నిల్చునే భవచ్చారిత్రముల్ చిత్రముల్ అని ఉద్ధవుడు ప్రసంగిస్తున్నాడు, చెప్తున్నాడు. జపాలు, దానాలు, వ్రతాలు, హోమాలు, అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం, తపస్సు, వేద పఠనం మొదలైన సత్కార్యాలు ఆచరిస్తూ నేర్పరులైన మహనీయులు సర్వవ్యాపకుడైనటువంటి స్వామిని తమ హృదయంలో నిలుపుకొనలేరో అట్టి గొప్ప స్వరూపం కలవాడు, మహామహిమాదులు కలవాడు, ప్రపంచ నాయకుడు అయిన శ్రీకృష్ణుణ్ణి మీద ఆ శ్రీకృష్ణుని మీద ఎడతెక్కకుండా మీ ధ్యానం ఇలాగా కొనసాగించడం వింత కదా. ఓ అమ్మలారా, మీ చరిత్రలు నిజంగా పరమాశ్చర్యకరాలు. నేను ఎందుకు వచ్చానంటే, ననున్ మీ కడకున్ కృష్ణుండు పని పంపెడు చేవేళ పిలిచి పలికిన పలుకుల్ వినుడు అన్నియు వివరించెద వనజేక్షణలార మీరు వగవుకుడింకన్. తామరాకుల వంటి కన్నులు గల ఓ గోపికలారా, శ్రీకృష్ణుడు నన్ను మీ కడకు కార్యార్థంగా పంపాడు. నాతో చెప్పిన మాటలన్నీ మీకు చక్కగా వివరిస్తా. వగవు మాని సావధానంగా ఆలకించండి అని ఉద్ధవుడు హరి చెప్పిన మాటలన్నీ వారికి వినిపిస్తున్నాడు. ఎల్ల కార్యములకు నేను ప్రధాన కారణము కావున మీరు రమణులార అని కృష్ణుడే చెప్తున్నట్టు ఆ పద్యం అలా వస్తోంది. కలుగదు మద్వియోగము చరాచర రూపములలో మహాభూతములు వసించుకరణి ఉండుదు సర్వగతుండునైన నే మనఃప్రాణబుద్ధి గుణేంద్రియాశ్రయుండ ఆత్మచే ఆత్మను పుట్టింతు రక్షింతు త్రుంతు వృషీకభూత గుణగణాకార ఆత్మలో కొమరుమిగులున్ నిబిడ మాయానుభవమున నిత్యశుద్ధ ఆత్మ విజ్ఞానమయునై అమరు గుణములన్ ప్రకృతి కార్య మనోవృత్తిని బట్టి పొందు అని తను చేసే వివిధ వ్యాపారాలను గురించి చెప్తున్నారు. వ్యాపారములంటే వ్యవహారములు. గోపికలారా అని శ్రీకృష్ణుడు చెప్తున్నట్లు ఉద్ధవుడు చెప్తున్నాడు. సృష్ట్యాది సమస్త కార్యాలకు కారణభూతుండి నేనే, కాబట్టి నా ఎడబాటు మీకు కలగదు. కలిగినట్లు తోచడం మాయాకార్యం. స్థావర జంగమాత్మకములైన సకల ప్రాణుల్లో పృథివ్యాపత్తేజో వాయు ఆకాశాలు అనే పంచమహాభూతాలు అణిగి ఉండేటట్లు నేను సమస్తములోనూ ఉంటా. మనస్సును, పంచాది ప్రాణాలను, బుద్ధికి, పంచప్రాణాలను, బుద్ధికి, త్రిగుణాత్మకమైన ప్రకృతికి, ఇంద్రియ వృత్తులైన శబ్దస్పర్శ రూపరస గంధాలకు, జ్ఞాన కర్మేంద్రియాలకు నేను ఆధారభూతుడనే ఉన్నాను. నాయందే నా సంకల్ప మహిమతో నాలో సూక్ష్మ రూపంలో అణిగియున్న చరాచర ప్రపంచాన్ని స్థూల రూపంతో సృజిస్తా, రక్షిస్తా, నశింపచేస్తా. స్వరూపం చేత నిర్మలుడు జ్ఞానస్వరూపుడైన జీవునికి ప్రపంచ స్వరూపము సత్వాది గుణాలు లేదా భూతేంద్రియ గుణాలతో కలుగుతున్నది. మాయాకార్యాలైన జాగ్రత్త, స్వప్న, సుషుప్తులచే మనోవృత్తులందు అతడు దేవ మనుష్యాది రూపాలతో కనిపిస్తున్నాడు అని ఒక ఉదాహరణ కూడా చెప్తాడు కృష్ణుడు. నిద్రించి మేల్కొన్నవాడు
తాను స్వప్నంలో చూసిందంతా అసత్యమని భావించినట్లు తత్వవేత్త ఏం చేస్తాడంటే మనస్సున పదార్థంతో శబ్దస్పర్శాది సకల విషయాలను దృఢంగా నిరోధించి తనకన్నా భిన్నంగా ప్రపంచం లేదని చెప్తాడు. ఆ మనస్సును పండితుడు వేచట చెందక అరికట్టగా ఆ మీదట భేదభావం పొడచూపదు. మనస్సు ప్రపంచ విషయాదులందు పరిణమించడమే బంధం, బ్రహ్మాకారంగా పరిణమించడమే మోక్షం. ఈ బంధమోక్షాలు రెండింటికీ కారణం మనస్సు. కనుక అట్టి మనస్సును ప్రపంచ విషయాసక్తం కానీక బ్రహ్మం కంటే వేరొక పదార్థం లేదని, అది లేనే లేదని అనే వృత్తిని పొందేటట్లు చెయ్యాలి అని వారికి బోధించారు. బోధించి ఇంకా అంటున్నాడు, మిమ్మల్ని నేను మర్చిపోలేదు, తప్పకుండా వస్తాను, మీరు మాత్రం నన్ను స్మరిస్తూ ఉండాలి, మీ కోరిక తీరుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పగా ఆ విషయాన్ని ఉద్ధవుడు చెప్పాడు. ఆ పలుకులు విని గోపికలు చాలా సంతోషించారు. సంతోషించి అంటారు, ఆ శ్రీకృష్ణుడు సుఖంగా ఉన్నాడా? ఆయన ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? వచ్చి మా పరితాపం తీరుస్తాడా? మా ప్రాణేశ్వరుడు ఇక్కడికి వస్తానంటే ఆ మధురా పట్టణంలోనే అతివలు అడ్డుగిస్తారే కానీ సహిస్తారా? అయ్యయ్యో, దయమాలిన బ్రహ్మ మమ్మల్ని ఈ బాధలకు గురి చేశాడు కదా అని మళ్ళీ బాధపడుతూనే ఉద్ధవుడితో మాట్లాడుతున్నారు. ఉద్ధవా, మేమందరము ఆయన పిల్లను గ్రోవి పాటలకు ఆకర్షితులమైన వాళ్ళం. యమునా తీరానికి రాగా మమ్ము ఎంతో ఆనందపరిచేవాడు. ఆ మేరట మా మనోగతులు తెలుసుకోవడానికి ఎక్కడో దాగి ఉండి మెల్లగా మా పలుకులు ఆలకించేవాడు. ఈ సంగతులను నీతో ఏకాంతంగా చెప్తాడా అని ఉద్ధవుణ్ణి అడిగారు. అడిగినప్పుడు వారు ఆ విషయాలన్నిటికీ సమాధానాలు చెప్తున్నాడు ఉద్ధవుడు. తర్వాత గోపికలు అంటున్నారు, ఆ విభుడు మా వేపల్లె వీధుల ఏతేర చూతుము ఒకనాడు చూడ్కులరన్ ప్రభుండు మాతో నర్మభావంబు భాషింప విందుమే ఒకనాడు వీనులర తనువులు పులకింప దయితుండు దాసిన కలుగునే ఒకనాడు కౌగలింప ప్రాణేశమమ్మేల పాసితివని తోరదొరకునే ఒకనాడు తొట్రువడగా వచ్చునే హరిమే ఉన్న వనము చూడన్ తలచునే భర్త మాతోడి తగులు తెరుగు తెచ్చునే విధి మన్నాథు తిట్టుపడక ఎరుంగ పలుకు మహాత్మ నీకు ఎరుగువచ్చు. మా ప్రియతముడైన మా శ్రీకృష్ణుడు ఈ రేపల్లె వీధులకు ఒకనాడు ఎప్పుడైనా వస్తాడా? మా ప్రభువు మాతో ప్రియ భాషణలు చేస్తాడా? ఒక్కనాడు ఆ భాషణలు మేము వినగలుగుతామా? ఇలాగా తమ బాధలన్నీ తెలియజేశారు. అప్పుడు ఆ ఉద్ధవుడు సందేశం తెలియజేశాడు. ఆ ఉద్ధవుని ముందు గోపికలు శోకించగా ఉద్ధవుడు శ్రీకృష్ణ సందేశాన్ని వినిపించాడు. వారు విరహ వేదనలు విడిచి అతన్ని పూజించారు. ఇలా శ్రీకృష్ణుని లీలలు చెప్తూ వర్ణిస్తూ ఉద్ధవుడు కొన్ని నెలలు రేపల్లిలో గడిపాడు. ఆ తర్వాత సంప్రదాయ నందాది యాదవ పొంగవులకు నమస్కరించి వారి దగ్గర తెలవు తీసుకుని రథమెక్కి మధురకు బయలుదేరి వెళ్ళాడు. స్థిరచిత్తంతో శ్రీహరి యొక్క సంకీర్తనం కావిస్తూ వెళ్ళిన ఉద్ధవుడు పాపాలను పటాపంచలు చేసేవాడు, మదికి ఇంపు కలిగించేవాడు, శత్రుజనుల మదం అణిచేవాడు, మధురాపురిలో విహరించేవాడు, సూర్యుని మనుమడు అయిన శ్రీకృష్ణుణ్ణి చూశాడు.
అదే పద్యంలో చెప్తున్నారు ఈ భావాన్ని పోతన గారు. సారమతిన్ ప్రణుతి చేయుచు ఆరయ ఉద్ధవుడుగాంచే అఘసంహారిన్ హంస మధురానగర విహారిన్ హారిన్ మధురానగర విహారిన్ రిపుజన మదాపహారిన్ శౌరిన్ అని చెప్తుంటే ఆ కృష్ణుణ్ణి కని అంటే చూసి ఆ ఉద్ధవుడు తను తెచ్చిన కానుకలను అంటే నందాదులు ఇచ్చిన కానుకలను బలరామకృష్ణులకి ఉగ్రసేనునికి ఇతరులకు ఇచ్చి శ్రీకృష్ణునితోటి తన తగు రీతిగా మాట్లాడి తన చేత నందుడు మొదలైన వారు ఇచ్చిన బహుమానాలు కృష్ణ బలరాములకు ఉగ్రసేన మహారాజుకు వేరువేరుగా ఆయన సమర్పించాడు. ఆ కృష్ణుడికి తన రేపల్లిలో జరిగిన విశేషాలన్నీ మధురంగా తెలియజేశాడు. ఇంతటితో ఉద్ధవుడి యొక్క కార్యక్రమం రేపల్లికి వెళ్ళేది, తిరిగి మధురానగరికి రావడం, ఈ విషయాలు పరిపూర్ణం చెందాయి. మరికొన్ని గాథలు వచ్చే భాగం నుంచి చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.